రంజాన్ పర్వదిన సందర్భంగా శ్రీకాకుళం నగరం స్థానిక సూయమహల్ జంక్షన్ వద్ద ఉన్న పురాతనమైన జామియా మసీదులో ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాస్ శుభాకాంక్షలు భారతీయులందరికీ, ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కూడా ఈరోజు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎంతో పవిత్రంగా భావించే ఈ రంజాన్ మాసం ఈ రోజు ముగింపు సందర్భంగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో జామియా మసీదులో ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు ప్రార్థనలు జరిగి మన అందరం సుఖ సంతోషాలతో, ఆనందాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆ అల్లాహ్కు ప్రార్థన జరిపాం. అలాగే ఏదైతే ఈ కమిటీ ఉందో, ఈ మసీద్ కమిటీ కూడా ఇక్కడ అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాయి. త్వరలో ఇంకా రాష్ట్రంలోనే అతిపెద్ద మసీద్ అయినటువంటి జామియా మసీదులో అన్ని ఏర్పాట్లు, రోడ్స్ కానీ, లైట్లు కానీ, ఇక్కడ వాటర్ సప్లై కానీ, అలాగే ఇదన్నిటికి రిపేర్లు అన్నీ చేసి, దీన్ని మరుగుదొడ్లు కానీ అన్నీ చేసి తప్పకుండా మసీదుని ఇంకా అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఇది ఒక మంచి పవిత్ర స్థలం ఉన్నటువంటి మసీదుని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున నేను, అలాగే పౌర విమానయాన శాఖ మంత్రులు రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర మంత్రులు లక్ష్మీనాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ 42 కోట్లు ఇమాములకి మోజుని పరిశీలించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈద్ ముబారక్ అందరికీ కూడా